ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఉత్తమమైన దాని ననుగ్రహించును. the Lord shall give that which is good. మన దేవుడు ఉత్తముడు కనుకనే తనను నమ్మిన వారికి ఉత్తమమైనవి అనుగ్రహించువాడు. మన దేవుని పేరు ఉత్తముడు. మన దేవునికి సమస్తమును ఎరుగును. ఒక భక్తుడు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇచ్చువాడు. ఆయన ఇచ్చుటలో అధిక సంపన్నుడు. తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామును ఇస్తాడా? అలానే గుడ్డును అడిగితే గుడ్డుకు బదులుగా తేలును ఇస్తాడా? పరలోకమందున్న మన తండ్రికి తన పిల్లలకు ఎల్లప్పుడూ ఉత్తమమైనది అనుగ్రహించువాడు. ఉత్తమము అంటే దానికి మించినది ఇంక ఏదియూ లేదు. ద బెస్ట్ అంటూ ఇంకా ఏమీ లేదు అని అర్థము. మనము ఆరాధించు దేవుడు ఉత్తమమైనవాడు కనుక మనకు ఉత్తమమైనవే ఆయన అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు పిల్లలకు ఏమైనా కొనాలని అనుకున్నప్పుడు వారు వాటిని చాలా పరిశీలించి మంచి అయినవి, మేలు అయినవి, నాణ్యత కలిగినవే తీసుకుంటారు. కానీ చినిగినవి, విరిగినవి, పగిలిన వాటిని వారు ఎన్నడూ ఎంచుకోరు. వారు ఎన్నడూ వారి పిల్లలకి ఇవ్వరు. లోకపరమైన తల్లిదండ్రులే తమ పిల్లలకు మంచివి ఇవ్వాలని కోరుకుంటారు. యేసు ప్రభు వారు అంటారు, వారు చెడ్డవారై ఉండి వారి పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుచున్నప్పుడు మరి మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా తన పిల్లలకు ఉత్తమమైన దానిని అనుగ్రహించడా? ఖచ్చితంగా ఉత్తమమైనవే ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు ఏదైనా ఒక కార్యానికి తలపడ్డావేమో కానీ అది జరగకుండా నిరాశ చెందుతున్నావేమో. ఎంత ప్రయాసపడినా ఇంతేలే, నాకు జరగదులే అని నీవు అనుకొనవచ్చు. నా బ్రతుకు ఇంతేలే అని కృంగిన మనస్సుతో నీవు ఉండి ఈ వాగ్దానం గనుక ఈ సమయంలో నీవు వినుచున్నట్లయితే నీకొక గొప్ప శుభవార్త. దేవుడు నీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించబోచున్నాడు. దిగులు చెందకు, భయము చెందకు, ఏ విషయంలోనూ జడియకు. దేవునిపై భారం ఉంచు. నీ సమస్యలలో నుండి ఒక చక్కని మార్గమును, మేలైన దానిని నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. వినిన వాక్య ప్రకారం మా జీవితాలను సరిచేసుకునే కృపను మాకు దయచేయండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి కుమారులకు మంచి భవిష్యత్తును దయచేయండి. జగదీష్ గారి పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయండి. వెంకటేశ్వరమ్మ గారి కుటుంబాన్ని కట్టండి ప్రభా. మరి భర్త మనసును మార్చండి. స్వరూప గారి ఫ్రెండ్ కొడుకు అయిన దినేష్ బాబుని మరి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచండి. మంచి ఆరోగ్యమును, స్వస్థతను, విడుదలను దయచేయండి. రాజేంద్ర గారి యొక్క అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ కుటుంబంని విడిపించి, ఇంకా ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.